కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు. మార్కాపురంలో నిన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలపై రేడియో నివేదిక. సమర్పణ కుమారి మౌనిక రెంటాల. జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు స్థానిక ఎస్వీకేపీ కళాశాల మైదానంలో ఘనంగా జరిగాయి. దేశభక్తి ఉట్టిపడే విధంగా కళాశాల ప్రాంగణాన్ని వివిధ రకాల పూలతో, విద్యుత్ బల్బులతో, జెండాలతో అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరావు గారు, స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారితో పాటు గిద్దలూరు కనిగిరి శాసనసభ్యులు అశోక్ రెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి గారు హాజరయ్యారు. ముందుగా జాయింట్ కలెక్టర్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం పోలీసుల నుంచి, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన శకటాలను, స్టాల్స్ ను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని, పేదరికం లేని సమాజాన్ని నిర్మిద్దామని, అందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, చిన్నారులకు శుభాశీస్సులు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధులకు, భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సందర్భంగా నా నమస్కారములు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్రాన్ని పొందింది. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు అనేక మహానీయుల మేధావుల కృషి ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మార్కా ప్రాంత ప్రజల చిరకాల కోరిక మేరకు 28/12/2025న ప్రకాశం జిల్లాలోని 4 నియోజకవర్గాలు, 21 మండలాలను విడదీసి గజెట్ నంబర్ 230 ప్రకారం నూతన మార్కాపురం జిల్లా ఆవిర్భవించింది. వికసిత్ భారత్ 2047లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో వ్యవసాయ, పరిశ్రమలు, సర్వీస్ రంగాల్లో 15% వృద్ధి రేటు సాధించేందుకు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది. జిల్లా తలసరి ఆదాయం 2,15,240 రూపాయలు కాగా 15% వృద్ధి రేటుతో 2028-29 నాటికి 4,27,409 రూపాయలకు పెంపొందించేందుకు తగు ప్రణాళికలు రూపొందించబడినవి. జిల్లాలోని వనరులను సమర్థంగా వినియోగించి వచ్చే 5 సంవత్సరాల్లో 15% వృద్ధి సాధించేందుకు రూపొందించిన డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం పొందింది. జిల్లాలోని 4 నియోజకవర్గాలకు కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అమలు కోసం గౌరవ శాసన సభ్యుల అధ్యక్షతన 4 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబడినది. మండల స్థాయిలో కూడా మండల విజన్ యాక్షన్ ప్లాన్ రూపొందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన 10 సూత్రాల అమలు ద్వారా వృద్ధి రేటు సాధించేందుకు కృషి జరుగుతుంది. పేదరిక నిర్మూలన దిశగా ప్రజలను విలువైన ఆస్తులుగా గుర్తిస్తూ ప్రభుత్వం గవర్నమెంట్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 అనే వినూత్న విధానాన్ని అమలు పరుస్తుంది. జిల్లాలో పేదరికంలో అట్టడుగున ఉన్న 59,482 బంగారు కుటుంబాలను గుర్తించి ఇప్పటి వరకు 2,061 మార్గదర్శులు 8,699 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అవసరమైన ఆర్థికేతర అవసరాలు సర్వే ద్వారా గుర్తించబడినవి. మిగిలిన బంగారు కుటుంబాలకు మార్గదర్శులను గుర్తించి 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయబడుతున్నవి. వసతి గృహాల పనితీరును మెరుగుపరిచేందుకు
అధికారులు నేరుగా వసతి గృహాలను సందర్శించి లోపాలను గుర్తించి పరిష్కరించారు. ఒక అధికారికి ఒక వసతి గృహం కేటాయించి పర్యవేక్షణ బలోపేతం చేశారు. జల సురక్ష మాసంలో భాగంగా జిల్లాలోని 1164 నీటి ట్యాంకులలో 1156 ట్యాంకులు శుభ్రపరిచారు. 94 పైప్ లైన్ లీకేజీలు గుర్తించి 86 మరమ్మతులు చేశారు. 79 ట్యాంకులకు స్క్రాపింగ్ చేసి ఎమల్షన్ పెయింటింగ్ చేశారు. 278 చోట్ల పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. నిరంతర నీటి సరఫరా కోసం 29 మోటార్ల మరమ్మతులు చేసి పాడైన 55 కుళాయిలను కొత్త వాటితో భర్తీ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో ఉంది. ప్రతిరోజు ఉదయం 8, 9, సాయంత్రం 4, 5 గంటల మధ్య శిక్షణా తరగతులు, విషయాల వారీగా రోజువారీ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ప్రజల వినతులను సత్వర పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం జిల్లా స్థాయితో పాటు డివిజన్, మండల స్థాయిల్లో కూడా నిర్వహించబడుతుంది. 15/12/2024 నుండి అర్జీదారులకు ఇబ్బందులు లేకుండా సహాయకులను ఏర్పాటు చేసి శాఖల వారీగా టేబుళ్ల వద్ద సంబంధిత అధికారుల ద్వారా సమస్య నమోదు, పరిశీలన, రిమార్క్స్ అనంతరం కలెక్టర్కు సమర్పణ చేసి అప్పటికప్పుడే ఆన్లైన్ చేసేలా వ్యవస్థీకరణ జరిగినది. జూన్ 2024 నుండి అందిన 29,655 ఫిర్యాదుల్లో 27,572 పరిష్కరించబడినవి. మిగిలిన 2,083 దరఖాస్తులు సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. భూ సర్వే రికార్డుల్లోని లోపాలను సరిచేసి ఖచ్చితమైన సరిహద్దులు నిర్ధారించి భూ వివరాలు తాజాగా అందిస్తూ హక్కుదారులకు పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ కల్పించేందుకు భూముల రీసర్వే ప్రాజెక్టు ప్రారంభించబడినది. జిల్లాలోని 21 మండలాల్లో 187 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. 65 గ్రామాల్లో పురోగతిలో ఉంది. మిగిలిన 205 గ్రామాల్లో 2026 డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయిలో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలతో రీసర్వే కొనసాగుతుంది. రీసర్వే పూర్తయిన 96 గ్రామాల్లో ప్రభుత్వ రాజముద్రతో 30,683 కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయబడినవి. 2/1/2026 నుండి 9/1/2026 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా రైతులతో ఈకేవైసీ చేయించి పంపిణీ జరిగినది. భూ వివాదాలు లేకుండా స్పష్ట హక్కుల కల్పన లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో 2 గ్రామాలు ఎంపిక చేసి హక్కుదారులతో వివరాల పరిశీలన అనంతరం వ్యత్యాసాల సవరణ చేసి ప్రతి నెల 9వ తేదీన రీసర్వే గ్రామాల్లో మార్గదర్శకంగా పాసు పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం కృషి చేస్తుంది. రెవెన్యూ సంబంధిత భూ ఫిర్యాదులు, పట్టాలు, రికార్డులు రీసర్వే అక్కడికక్కడే త్వరగా పరిష్కరించేందుకు 29/12/2025 నుండి రెవెన్యూ క్లినిక్ ప్రారంభించబడినవి. మార్కాపురం జిల్లా ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు 2 పర్యాల క్లినిక్ నిర్వహించగా 198 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో 17 వెంటనే పరిష్కరించబడి మిగిలిన 181 ఫిర్యాదులు విచారణలో ఉండి నిర్ణీత గడువులో పరిష్కరించేందుకు చర్యలు జరుగుతున్నాయి. వ్యవసాయ శాఖకు వస్తే భూసార పరీక్ష కింద 2025-26 ఖరీఫ్ సీజన్ గాను 18,941 మట్టి నమూనాలు లక్ష్యంగా నిర్దేశించగా ఇప్పటి వరకు అదే సంఖ్యలో నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం భూసార పరీక్షా కేంద్రం ఒంగోలుకు పంపడం జరిగినది. పరీక్షలు పూర్తయ్యాక సంబంధిత రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయబడినవి. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ గాను 10,053 క్వింటాల వివిధ రకాల విత్తనాలు కేటాయించగా వాటిని 14,180 మంది రైతులకు 196 లక్షల విలువైన రాయితీపై సరఫరా చేయడం జరిగినది. అదేవిధంగా 50% రాయితీపై పచ్చి రొట్టె ఎరువు విత్తనాలు మరియు 30% రాయితీపై అపరాల విత్తనాలు సరఫరా చేయడం జరుగుతున్నది. ప్రతి రైతుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించి ప్రభుత్వ పథకాలు మరియు రాయితీలు సులభంగా అందించడం గాను జిల్లాలో ఇప్పటి వరకు 1,41,330 మంది రైతులు నమోదు చేయడం జరిగినది. 2025-26 రబీ సీజన్ లో జిల్లాలో 9,216 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నవి. ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారాలు. ఈరోజు మార్కాపురం జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. జిల్లాగా ఏర్పడి దాదాపు 1 నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఆయన ఇచ్చిన వాగ్దానాలకి మార్కాపురం జిల్లాను చేస్తానని చెప్పి ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు ప్రప్రదంగా వారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ అధికారులందరూ ఈ రిపబ్లిక్ డే ఫంక్షన్ అనేది మంచి ఈవెంట్ గా కూడా చేయాలని వారు ఆలోచించి చక్కటి అట్మాస్ఫియర్ ఈ ఎస్కేపి కాలేజ్ వాతావరణంలో కూడా జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మధుసూదన్ గారు ఎవరి పాత్ర వారు చేయడం అనేది చాలా ఆనందంగా ఉన్నది. వేలాది మంది ప్రజలు కూడా ఫస్ట్ టైం మన మార్కాపురంలో రిపబ్లిక్ డే అనే ఉత్సవాలని అంటే ఎక్కడి నుంచో దూరంగా టీవీల్లో చూస్తుంటారు, వచ్చి నేరుగా చూడాలని వేలాది మంది ప్రజలు కూడా రావటం, చక్కగా స్టాల్స్ కూడా అరేంజ్ చేయటం అనేది ప్రత్యేకమైనది. మార్కాపురం జిల్లా ఏర్పడింది కాబట్టి ఈ ప్రాంతాలకు నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి 4 నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాలో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కూడా ఉన్నాయి కాబట్టి అందువల్ల నేను ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఒంగోలులో ఇండిపెండెన్స్ డేకి అటెండ్ అవుతూ ఉంటుంటాను. అయినా మార్కాపురం జిల్లాగా ఏర్పడింది కాబట్టి అధికారులు వారి కోరిక మీదట ఇవాళ ఇక్కడికి రావటం అనేది నాకు కూడా ఇది ఒక పెద్ద అదృష్టం, వరం అనేది కూడా అనుకుంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో ఖచ్చితంగా కూడా మాగుంట కుటుంబం పాత్ర ఉంటుంది. మా తనయుడు మాగుంట రాఘవరెడ్డి గారు కూడా ఎక్కువగా కూడా ఇక్కడ డెవలప్ మారుమూల ప్రాంతం ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాలు డెవలప్ చేయాలనేది వారికి కూడా చాలా కోరిక ఉంది. ఖచ్చితంగా ఎక్కువ శాతం అనేది అందరం అధికారులతో కూడా కూర్చొని మా ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కూడా ఇక్కడ ఇచ్చి ఈ కొత్తగా ఏర్పడే ఈ జిల్లాకి కావాల్సిన బిల్డింగ్లు ఇటువంటి అన్ని వసతి కార్యక్రమాలు కూడా చేసేదానికి గట్టిగా కృషి చేస్తామని తెలుపుతున్నా. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మార్కాపురం నియోజకవర్గం మరియు జిల్లా ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మార్కాపురం ప్రజల కళ నెరవేరింది అనే దానికి ఈరోజు జరిగినటువంటి వేడుకలే ఒక నిదర్శనం. ఎందుకంటే ఎంతో ప్రజాదరణతోటి ఈరోజు గణతంత్ర వేడుకలు మార్కాపురం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఈరోజు జరిగాయి. ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిగా మనస్ఫూర్తిగా ఆస్వాదించారు. బ్రహ్మాండంగా కార్యక్రమాలని అధికారులు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతమైంది. విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్క పౌరుడికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇక మన లక్ష్యం మన జిల్లాను అభివృద్ధి పరచుకోవటం. మన జిల్లాను ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలా, ఏ రకంగా ఏమేమి చేస్తే మన జిల్లా అభివృద్ధి చెందుతుందో మనం ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ముందుకు పోయి మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం. మన యువతకు ఆదర్శంగా నిలబడతాం. థ్యాంక్ యూ. తహసీల్దార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మార్కాపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి వేడుక అనేది జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గణతంత్ర వేడుకలను కూడా ప్రజలందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటానికి కూడా మంచి ఉత్సుకతగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ఒక ఎక్స్పీరియన్స్ తో వాళ్ళంతా కూడా దర్ ఈగర్లీ వెయిటింగ్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఇంతవరకు ఎప్పుడు మనం ఇంత వెనకబడినటువంటి మన పశ్చిమ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు మన గణతంత్ర జరగటం అనేది వాళ్ళంతా కూడా మంచి హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ గణతంత్ర సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కమిషనర్ శ్రీ నారాయణరావు గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. మార్కాపురం పట్టణంలో మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయి వేడుక అనేది జరగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ మార్కాపురం జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గణతంత్ర వేడుకలను కూడా ప్రజలందరూ కూడా అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటానికి కూడా మంచి ఉత్సుకతగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మంచి ఒక ఎక్స్పీరియన్స్ తో వాళ్ళంతా కూడా దర్ ఈగర్లీ వెయిటింగ్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, ఇంతవరకు ఎప్పుడు మనం ఇంత వెనకబడినటువంటి మన పశ్చిమ ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో కార్యక్రమాలు మన గణతంత్ర జరగటం అనేది వాళ్ళంతా కూడా మంచి హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ గణతంత్ర సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా
ఈ భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రశేఖర్ గారు మరియు సాధన డిగ్రీ కాలేజ్ ప్రధానోపాధ్యాయులు కప్పగంతుల మధుసూదన్ గారు మరియు రేడియో వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీలత గారు వ్యాఖ్యానం వ్యవహరించారు. ఇలా మార్కాపురం పట్టణంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మీరింతవరకు మార్కాపురంలో నిన్న జరిగిన రిపబ్లిక్ డే వేడుకలపై రేడియో నివేదిక విన్నారు. సమర్పణ కుమారి మౌనిక రెంటాల.